అందరికీ నమస్కారం. నెల్లూరు ప్రైమ్ టీవీకి స్వాగతం. ఈరోజు కథాయాత్రలో భాగంగా ఫోటో ఈతకోట సుబ్బారావు గారి కథానిక విందాం. ఆంధ్రజ్యోతి నవ్య వారపత్రికలో ఈ కథ ప్రచురణ పొంది విశేష ప్రశంసలు అందుకుంది. సారు, నా కాడ 800 ఉంటాయి. ఎలాగైనా నా పిల్ల ప్యానాలు నిలబెట్టండి సారు. నా పెళ్ళాం పోయింది, మా అయ్య పోనాడు, మా అమ్మ కూడా పోయినాది. ఈ ప్రపంచకంలో నాకు మందారికి నేను. దయపెట్టండి సారు. ఓ చెంప ఏడుస్తున్నాడు, మరో చెంప తువ్వాలుతో తుడుచుకుంటున్నాడు. డాక్టర్ సుధీర్ రాములు అమాయకత్వానికి పిగిలిపోతున్నాడు. కానీ ఆ స్టేజ్లో వైద్యశాస్త్రం చేతులెత్తేయడం తప్ప మరేమీ చేయలేదని అతడికి తెలుసు. ఇక కథలోకి వెళ్దామా? రచయిత ఈతకోట సుబ్బారావు గారు, గళం ఆకుల మల్లేశ్వరరావు గారు. కథాయాత్రలో ఈతకోట సుబ్బారావు గారి కథానిక ఫోటో వినిపిస్తున్నవారు మల్లేశ్వరరావు ఆకుల. హైదరాబాద్ నుండి ఖమ్మం జిల్లా, ఖమ్మం నుండి పాల్వంచ మండలం, పాల్వంచ నుండి ముతకపల్లి గ్రామం, ముతకపల్లి నుండి 12 కిలోమీటర్ల కాలినడక దమ్మాలగూడెం గ్రామం. బస్సు సౌకర్యం కూడా లేని కుగ్రామం అది. హైదరాబాద్ నుండి రమారమి 320 కిలోమీటర్ల దూరం. ఆ కుగ్రామంలో ఉండే పంతంగి రాములు రోజు కూలి. అతనెప్పుడూ తలదించుకుని ఎందుకు నడుస్తాడో ఊరి జనానికి అక్కర్లేని విషయం. కారణం, రాములు ఎప్పుడూ ఎవరిని పలకరించడు. క్షణం నిలబడి ఎవరితోనూ ఒక్క మాట మాట్లాడడు. పొలంలోని పని పూర్తయ్యాక కూలి డబ్బులు తలకు చుట్టిన తువ్వాలలో దోపుకొని దించిన తల పైకెత్తకుండా తన తాటాకుల పాకలాంటి ఇంటికి చేరుకుంటాడు. అక్కడ తలుపంటూ లేని గుమ్మంలో కూర్చొని ఉంటుంది మందారి. రాములకి ఒక్కగానొక్క కూతురు. వచ్చిరాని మాటలతో తనలో తనే నవ్వుకుంటూ సాయంకాలం మరలి వచ్చే గేదెల్ని ఆవుల్ని చూస్తూ ఏదేదో మాట్లాడేస్తూ ఉంటుంది. 8.5 ఏళ్లు దాటినా మాటలు సరిగ్గా రాలేదు. ఆ రోజు అంతే. రండి రండి అమ్మలారా, పొండ్రి పొండ్రి తల్లుల్లారా, ఏయ్ పోపో అంటోంది ఆలమందతో. ఎవరితో ఎలా మాట్లాడాలో తెలియదు. ఆ మాటకొస్తే పుట్టుక నుంచే మందారి మెదడు ఎదగాల్సినంతగా ఎదగలేదు. మాట్లాడే పద్ధతులు అలవాడలేదు. ఏంది తల్లి, ఎవరితో మాట్లాడుతున్నావు? వచ్చి పక్కనే కూర్చుంటూ అడిగాడు రాములు. మా అమ్మతో మాట్లాడుతాను, మా అయ్యతో మాట్లాడతాను అంది రాములను అదోలా చూస్తూ. మీ అయ్య ఎవరి తల్లి? కూతుర్ని దగ్గరకు తీసుకుంటూ అడిగాడు. అదిగో ఆడ తోకూపుతాండే మా అయ్య, గేదెల వైపు చూపుతూ మందారి చెప్తుంటే. మరి మీ అమ్మ అన్నాడు నవ్వుతూ. లేవడానికి కాళ్ళు లేని మందారి కొద్దిగా రాముల వైపు తిరిగి అతడి మెడ చుట్టూ చేతులు వేస్తూ, నువ్వు మా అమ్మవు కదా రాములు అంది అమాయకంగా. అరక్షణంలో కన్నీళ్లు చిప్పిల్లాయి రాముడికి. మందారిని గట్టిగా కౌగిలించుకుంటూ, అవును కదూ అన్నాడు కన్నీళ్లు దాచుకుంటూ. నాకు బోవ తినిపించవా, ఆకలి అవుతుందమ్మా అంటున్న కూతుర్ని ఎత్తుకుని పాకలోకి వెళ్తూ 3 రాళ్లు పేర్చి అమర్చిన పొయ్యిని చూశాడు. పొయ్యి మీద అన్నం గిన్నె అలాగే ఉంది. ఉదయం నుండి సాయిలు కూడా పాకవైపు రాలేదన్న విషయం అర్థమైంది రాములకి. సాయిలు కుదిరితేనే అప్పుడప్పుడు వస్తూ ఉంటుంది. వచ్చినప్పుడు మందారికి 4 ముద్దలు కలిపి తినిపించి వెళ్తుంటుంది. అన్నం గిన్నెలో ఓ గ్లాసు నీళ్లు పోసి 4 పప్పురాళ్ళు కలిపి పిసగటం మొదలుపెట్టాడు రాములు. కూతురికి ఉదయం తను పెట్టిన 4 గొడ్డుకారం ముద్దలు తప్ప చీకటి పడబోతున్నప్పటి వరకు మెతుకు పెట్టేవాళ్లు లేకపోవటం గురించి ఆలోచిస్తే మనసంతా బరువెక్కింది. కడుపులో అడ్డం తిరిగిన బిడ్డని కనే ప్రయాసలో భార్య సీతాలు పోయింది. మందారికి 3 ఏళ్లు వయసు వచ్చిందాకా కంటికి రెప్పలా చూసుకున్న తల్లి పాముకాటుకు బలైపోయింది. తనకు ఊహ తెలిసినప్పటి నుండే తమ కూలి బతుకులు. తల్లి అంకాలు, తండ్రి వెలయ్య,
ఇద్దరూ ఉదయం నుండి సాయంత్రం దాకా పొలాల్లో కూలి చేసి వస్తూ వస్తూ నూకలు కొని తెస్తేనే మర్నాటికి తిండి, లేదంటే అందరూ పస్తే. ఊరికి దూరంగా పెద్దిరెడ్డి దయతలిచి ఇచ్చిన ఆ 50 గజాల భూమిలో వేసుకున్న పాక, ఆ పాకలోనే తల్లి తండ్రి వాళ్లకు తనకు 12 ఏళ్ళు వచ్చేసరికి పెద్దిరెడ్డి పొలానికి నీళ్లు పట్టడానికి అర్ధరాత్రి వెళ్లిన కనతండ్రి కరెంటు తీగకి బలైపోయాడు. తన తండ్రి మరణం పెద్దిరెడ్డికి గాని ఆ ఊరి జనాలకి గాని వేసమెత్తు బాధైనా కలిగించలేదు. చేలో దున్న కరెంటు తాకి చనిపోయినంత తేలిగ్గా తీసుకుంది ఊరు. అందుకే ఊరన్నా ఊరి జనమన్నా అంతగా పట్టించుకోలేదు రాములు. అలా ఒక్క సంఘటన అడుసుముద్దలాంటి రాములు గుండెని మొదట ఎండిన మట్టి గుట్టగా, ఆ తర్వాత బండబారిన రాతి ముక్కగా తయారు చేసింది. ఆ క్రమంలోనే రాములు ఊరితో తనకున్న సంబంధాలన్నీ ముగించుకున్నాడు. కూలి పనికి వెళ్ళటం, తిరిగి చక్కా పాకకు చేరుకోవటం మినహా ఎవరితోనూ మాట కలపడం కానీ, కష్టసుఖాలు విచారించటం కానీ చేయలేదు. కష్టాలు తొలగించే స్వాములవారి దగ్గరికే జనమంతా వెళ్తారు. కానీ ఎవరినీ పట్టించుకొని ఆ మౌనస్వామిని దర్శించుకునే వాళ్ళు ఎవరుంటారు? రాములు పరిస్థితి అంతే. ఊరి పొలిమేరలో నూకాలమ్మ గుళ్ళో రాములకి పెళ్లి జరిగిందన్న మాట వాస్తవమే. కానీ ఆ పెళ్లికి వచ్చిందే నలుగురు: తన తల్లి అంకాలు, తన భార్య సీతాలు, అమ్మ నాన్న. వాళ్లతో పాటు ఒక్కగానొక్క మామయ్య. పిలవను రెండు వైపులా బంధువులు లేరు. పెళ్లికి బాజా భజంత్రీలు లేవు. మంత్రాలు చదివే పూజారి లేడు. అమ్మోరెదుట సీతాలు మెడలో ఓ పసుపు కొమ్ము కట్టేసి పాకకి తీసుకొచ్చేశాడు రాములు. తెచ్చిన సీతాలతో కాపురం అంటూ చేసింది 9 నెలలే. ఆసుపత్రి లేని ఆ ఊళ్ళో బంధువులంటూ ఎవరు లేని గుమ్మంలో సీతాలకు పురుడు పోసింది స్వయానా తన తల్లే. ఆఖరి మాటైనా మాట్లాడలేదు. కాన్పు సగంలోనే సీతాలు కన్ను మూసింది. ఆ శవాన్ని తానొక్కడే మోసుకెళ్లి దూరంగా కాలువగట్టున పాతిపెట్టి వచ్చాడు. ఇవన్నీ కారణాలు కావచ్చు, కాకపోవచ్చు. కానీ ఊరోళ్ళంటేనే అసహ్యం పుట్టింది రాములకి. తనని పట్టించుకొని ఊరిని తాను పట్టించుకోవటం మానేశాడు. మందారిని తల్లి శుశ్రూషలోనే వదిలి తను కూలికెళ్లటం ప్రారంభించాడు. ఏడాది గడిచినా మందారికి పాకటం కానీ, కూర్చున్న చోటు నుండి కదలటం కానీ రాలేదు. అంకాలే ఊళ్ళో వైద్యుడికి చూపించింది. అతను తన ప్రయత్నాలన్నీ చేసి చివరికి చేతులు ఎత్తేసాడు. హైదరాబాద్ తీసుకెళ్తే కొద్దో గొప్ప ప్రయోజనం ఉండకపోదన్నాడు. హైదరాబాద్ అంటే ఉన్నోళ్ల మాట దేవుడెరుగు. కూటికి గతిలేని తమలాంటి వాళ్ళకి అమెరికా వెళ్ళినట్టే. అయినా అప్పుడప్పుడు డాక్టరు ఇంటికి రావటం, మందారిని చూడటం, నగరాన్ని తీసుకెళ్తే తప్ప ప్రయోజనం లేదని చెప్పటము జరుగుతూనే ఉంది. తల్లి మాత్రం డాక్టర్ వచ్చినప్పుడంతా కొడుకుని హెచ్చరిస్తూనే ఉంది, మందారిని తీసుకెళ్లి ఫోటో తీయించమని. ఆవిడ భాషలో ఫోటో అంటే ఎక్స్రే అని అర్థం. తల్లిపోరు భరించలేక ఆ రోజు నుండే రోజుకు ఓ 2 రూపాయలు కూలీ డబ్బుల్లో వేరుగా పెట్టడం ప్రారంభించాడు. ఓ 6 నెలల తర్వాత తల్లి అడగకనే అడిగింది, ఎరా రాములు, పిల్ల కోసం దాస్తున్న పైసలు ఎన్నైనాయిరా? పొద్దుగాల లెక్కపెట్టి చెప్తాలేయే అన్నాడు సమాధానంగా. నా బతుకైపోయే లోపల దానికి ఫోటో తీయించరా? మందారు నడిస్తే చూసి చచ్చిపోతా. ఆ మాట అంటున్నప్పుడు తల్లి ముఖంలో ఏదో చిత్రమైన భావన చూశాడు రాములు. ఫోటో తీయిస్తేనే నడిచేస్తుందా? అమ్మా, ఫోటో తీయిస్తే కాలికి ఏమైందో తెలిసి వస్తుంది. ఆనక మందులు వాడాలే, అప్పుడు కానీ అది నడవది మామూలుగానే అన్నాడు. కానీ ఎందుకో అంకాలకి ఒక్కసారి ఉక్రోషం పెరిగింది. ఒరే రాములు, కడుపులో ఒకటి, పెదవి మీద ఒకటి నాకు రాదురా. అది నీ పెళ్ళాన్ని తినేసిందనే బాధ నీ కడుపులో దాచుకున్నావు. అందుకే మందారంటే నీ కడుపు తీపి లేదురా అంది అంకాలు. రాముడి కళ్ళల్లో నీళ్లు గిర్రని తిరిగాయి. తన పెళ్ళాం పోయినందుకు ఏనాడు తను బాధపడలేదు. కానీ మందారంటే తనకు కడుపు తీపి లేదన్నందుకే తన గుండె బాధగా మూలిగింది. అయినా తల్లికి ఏం చెప్పగలడు? మందారే తన లోకమని, మందారే తన జీవితం, తన ఊపిరి అని రుజువెలా చేయగలడు? కడుపు తీపి మాటల్లో ఉండదు, పెట్టే తిండిలో ఉండదు, ఏడ్చే కళ్ళల్లో ఉండదు, గుండెలో గుండెగా కదలాడుతుంది. తల్లి అంకాలకు తెలియదు. కానీ ఊరి కాని ఊరిలో, కులం కాని కులంలో, హద్దుల్లేని దరిద్రంలో పుట్టిన తనలాంటి వాడికి ఈ దేశంలో రోజంతా శ్రమపడితే దక్కేది 30 రూపాయలే. అది పాలేరు దయదలిస్తేనే.
ఈ దేశంలో ఓటుకి నోటుకి ఉన్న విలువ ఓ ఓటరుకు లేదు. గెలిచాక ఓటు విలువ కూడా హుష్కాకై గెలిచినోడే ప్రధానమైపోతాడు. ఉదయం ఆ వివరాలన్నీ తల్లికి అర్థమయ్యేలా చెబుదామనుకున్నాడు. కానీ తెల్లారగట్ల చెంబట్టుకెళ్ళిన మనిషి నలుగురు ఆడవాళ్లు మోసుకొచ్చారు. ఇంటికి తెచ్చేసరికి అంకాలు చెలుబాటు అయిపోయింది. ఆ రోజే తండ్రి పదవిలో అదనంగా తల్లి బాధ్యతను భుజానెత్తుకున్నాడు రాములు. ఆ తర్వాత 4-5 మార్లు డాక్టర్ బాబు మందారిని చూడటానికి పార్క్కి వచ్చాడు. తన దగ్గరున్న 2-3 రకాల ట్యాబ్లెట్లు ఇస్తూ, రాములు, ఊరు నిన్ను పట్టించుకోదు, నువ్వు ఊరిని ఏనాడూ పట్టించుకోలేదు. ఊరిని పట్టించుకోకపోయినా పర్వాలేదు, కానీ కన్న కూతుర్ని పట్టించుకోకపోతే నష్టం నీకే. ఇంకా ఎన్నో రోజులు గడవదు అన్నాడు నిక్కచ్చిగా. సారు, అంత దూరం బిడ్డని ఎత్తుకుని నడిచిపోవాలంటే మాటలా? తన కష్టం ఇప్పి చెప్పుకున్నాడు. ఎంత కష్టమైనా కన్నబిడ్డ కోసం తప్పదు రాములు. డాక్టర్ మాటలు గుండెపైన కొరడాతో చరిచినట్టు అనిపించాయి. అట్టాగే సారు అన్నాడు ఒక నిశ్చయానికి వచ్చి. మూలన కూర్చొని మందారి డాక్టర్ మాటలు వింటున్నది. ఏం అర్థం చేసుకుందో తెలియదు కానీ, ఉత్తుకే నువ్వేం భయపడమాక, నీకు నేనున్నాను తలనిమురుతూ అన్నాడు. రాములు ముఖంలోకి చూసింది మందారి. కూతురు కళ్ళలోకి చూడలేక చూపులు మరోవైపు తిప్పాడు రాములు. అమ్మా, నేను చచ్చిపోతే నీకు ఇట్టమా? ఆ మాటకి ఉలిక్కిపడ్డాడు రాములు. మాటలే సరిగ్గా రాని కూతురు గురి చూసి గుండెల్లో గుణపం దించడం మాటలకందని దుఃఖమే. కూతురు పక్కనే అలా కూలబడిపోయాడు. తల్లి, ఇన్ని రోజులు నీకు మాటలు కూడా రావని సింతపడ్డానురా. నువ్వు అన్నమాట గుండెను పుండు చేసిందిరా. కన్నీళ్లు బుటబుటా కారిపోయాయి రాములు కళ్ళల్లోంచి. అమ్మా, ఆకలైతాందే, బువ్వ తినిపించవా అంటున్న కూతుర్ని గుండెలకు హత్తుకున్నాడు. ఉప్పు పలుకులు కలిపి పక్కనే పెట్టిన గిన్నె అందుకున్నాడు. నీళ్లతో పిసికిన అన్నం మెతుకులు తినిపించసాగాడు. ఒక్కో ముద్ద తింటుంటే మందారిని రెప్పవాల్చకుండా చూస్తున్నాడు. అన్నం ముద్ద కూడా మింగటం తెలియని తన కూతురేనా తనను అంత మాట అన్నది అంటోంది రాములు మనసు. నమ్మబుద్ధి కావటం లేదు. ఒకసారి తల విదిల్చాడు. అంతా తన భ్రమ అనిపించింది. 4 ముద్దలు తిని చాలనట్టు తల అడ్డంగా తిప్పింది. మంచినీళ్లు తెచ్చి తాగించి మందారిని భుజానెత్తుకుని అటూ ఇటూ తిరగనారంభించాడు. 2-3 నిమిషాల్లోనే నిద్రలోకి ఒరిగిపోయింది మందారి. చాప్ పైన పడుకోబెట్టి తాటాకుల మధ్య దోపిన ప్లాస్టిక్ కవర్ అందుకుని పాక బయటకు నడిచాడు. తన పాక ఎదురుగానే పంచాయతీ వాళ్ల వీధి దీపం ఉంది. దాని కింద పరిచిన నాపరాయి మీద కూర్చుంటూ కవర్ తెరిచాడు రాములు. 10 నిమిషాలకంతా లెక్క పూర్తయింది. మొత్తం 1285 రూపాయలు కూడాయి. అవి చాలు మందారిని హైదరాబాద్ తీసుకెళ్లి ఎక్స్రే తీయించడానికి. ఆ తృప్తితోనే అదే నాపరాయి మీద హాయిగా నిద్రపోయాడు. లాభం లేదయ్యా, పుట్టినప్పుడే తీసుకురావాల్సింది. మీ పల్లెటూరు వాళ్ళతో వచ్చిన చిక్కంతా ఇదే. ప్రాణాల మీదకు వస్తే గానీ ఆసుపత్రికి రారు. కాస్త కోపంగానే అయినా మాటను మెత్తగా వదిలాడు గాంధీ హాస్పిటల్ చీఫ్ సర్జన్. ఆ రోజు ఆంకాలజీ డ్యూటీ అతనిదే. పైగా అమృతహస్తం అని ఆసుపత్రి వర్గాల్లో పేరు ఉన్నవాడు. ఏమైంది సారు అమాయకంగా అడిగాడు రాములు. ఇక అవడానికి అవకపోవటానికి మిగిలింది ఏదీ లేదు. ఈ ఎక్స్రే చూసావా అంటూ ఒక చోట వేలుతో చూపిస్తూ, ఇక్కడ ఎముక మొత్తం డొల్లైపోయింది. నెలలే మిగిలాయి. పూర్తి చేశాడు. రాములకి తన ప్రాణం ఎటో పోతున్నట్టుంది. పక్షిలా ఎగిరిపోతున్నట్టు, మేఘాల్లో కలిసిపోతున్నట్టు, గాలిలో గిరికీలు కొడుతున్నట్టు క్షణక్షణానికి రంగులు మారుతున్నాయి. మందారి ఇక నెలల పాటు తనతో ఉండే అతిథే అన్న ఆలోచన భరించలేకపోతున్నాడు. సారు, నా కాడ 800 ఉండాయి సారు. ఎలాగైనా నా పిల్ల పేనాలు నిలబెట్టండి సారు. నా పెళ్ళాం పోయింది, మా అయ్య పోయినాడు, మా అమ్మ కూడా పోయినది. ఈ ప్రపంచంలో నాకు మందారికి నేను. దయబెట్టండి సారు. ఓ చెంప ఏడుస్తున్నాడు, మరో చెంప తువ్వాలతో తుడుచుకుంటున్నాడు. డాక్టర్ సుధీర్ భోంసాలే రాముల అమాయకత్వానికి పిగిలిపోతున్నాడు. కానీ ఆ స్టేజ్లో వైద్యశాస్త్రం చేతులెత్తేయడం తప్ప మరేమీ చేయలేదని అతడికి తెలుసు. అయినా ఒక తండ్రి హృదయం పడుతున్న ఆరాటం అతడి మనసును మంచుముక్క చేసింది.
అబద్ధం చెప్పైనా ఓ తండ్రికి మనసుకి ప్రశాంతత కలిగించాలనే ఉద్దేశంతో తన మెడికల్ బ్యాగులోంచి 2 రకాల ట్యాబ్లెట్లు తీసి ఇస్తూ, ముందు ఈ వాడు చూడు, రోజు ఉదయం ఒకటొకటి చొప్పున వేసి కాస్త కోలుకున్న తర్వాత మళ్ళీ రా, అప్పుడు వేరే ట్యాబ్లెట్లు రాసిస్తాను అన్నాడు. సారు, మనుషుల్లో దేవుళ్ళు ఉంటారని అన్నాను, ఇదిగో ఇప్పుడు నేను చూస్తున్నాను అంటూ కాళ్ళపై పడబోయాడు. వెంటనే పక్కనున్న నర్సు రాములు 2 భుజాలు పట్టుకుని ఆపింది. నీ పేరేమిటి? డాక్టర్ అడిగిందే తడవుగా. రాములు సారు, ఎరుకులోళ్ళ రాములు జవాబిచ్చాడు. చూడు రాములు, మనిషి ఎప్పుడూ మనిషే, ఎంత ఎదిగినా దేవుడు కాలేడు. నువ్వు పాపను సరిగ్గా నెల తర్వాత తీసుకురా, నాగా లేకుండా మందులు వాడు అంటూ సాగనంపాడు. ఇప్పుడు రాములకి ఎంతో ధైర్యం వచ్చింది, మనసులో ఎంతో నమ్మకం మెదిలింది. మందారిని భుజాన వేసుకుని ఆసుపత్రి నుండి బయటపడ్డాడు ఆనందంగా. చార్మినార్ దగ్గర సిటీ బస్సు దిగి ఎదురుగా ఉన్న హోటల్లో చాయ్ బన్ను తినిపించాడు మందారికి. తింటున్నంతసేపు చార్మినార్నే చూస్తూ ఉంది మందారి. రండి సార్, పాప ఫోటో తీసుకోండి చార్మినార్ దగ్గర అంటూ వచ్చాడు ఓ ఫోటోగ్రాఫర్. అతను ఎప్పుడూ అక్కడే ఉంటాడు. అమ్మా, నానమ్మ అడిగిన ఫోటో ఇదే కదా, నాకు ఫోటో కావాలనే అంది మారాన్ చేస్తున్నట్టుగా. పాపకి కాళ్ళు లేవు, మరి నిల్చొని ఫోటో దిగలేదు అన్నాడు రాములు. ఫోటోగ్రాఫర్ లౌక్యం తెలిసిన మనిషి వెంటనే ఓ స్టూల్ పట్టుకొచ్చి మందారిని దానిపైన కూర్చోబెట్టాడు. ఫోటో క్లిక్ మనిపించాడు. 50 రూపాయలు పుచ్చుకుంటూ రాములు వివరాలన్నీ డైరీలో నోట్ చేసుకున్నాడు. ఫోటో ఇంటికొస్తుందని భరోసా ఇచ్చాడు. చేసేది లేక మందారిని ఎత్తుకుని బస్టాండ్ బయలుదేరాడు రాములు. మర్నాడు ఉదయానికంతా ఊరికి చేరుకున్నారు రాములు, మందారి. అక్కడి నుండి కాలినడక, పాక చేరిందాకా ఆగని నడక. తీరా పాక దగ్గరికి చేరుకుంటే 2 రోజులకే ఓ కుక్క ఆ పాకలో 6 పిల్లల్ని పెట్టింది. తలుపు లేని పాక, పూజారి లేని గుడి ఒకటే కదా. కుక్కని పిల్లల్ని తరిమేయడానికి మనసొప్పక చాప దులిపి మందారిని కూర్చోబెట్టి మందు పెళ్ళం ముంగించాడు. రోజులు గడుస్తున్నాయి. ఈసారి కూలీ డబ్బుల్లో 15 రూపాయలు పక్కన పెడుతున్నాడు రాములు. తిరిగి 4 రోజుల్లో ఆసుపత్రికి వెళ్ళాలి, మందారిని బాగు చేసుకోవాలి. తన తల్లి కోసం ఒక పూట మెతుకులు మానేయటానికి కూడా సిద్ధపడ్డాడు. కానీ మందు బిళ్ళలు మింగుతున్న మాట నిజమే అయినా మందారిలో మార్పు ఏమీ కనిపించడం లేదు. అవే పిచ్చి చూపులు, అవే పిచ్చి పిచ్చి మాటలు. ఆ రోజు రాత్రి ఎప్పట్లానే మందారికి అన్నం తినిపించాడు. నీళ్లు తాగించేటప్పుడు పొరబోయింది. అమ్మా, నాయన గుల్తు చేసుకుంటున్నాడు అంది అలవాటుగా. తల్లి, నాయన కూడా బజ్జునుంటాడు, నువ్వు బజ్జుకోరా అంటూ గుండెలపైకి లాక్కున్నాడు మందారిని. కాసేపటికి అలాగే నిద్రలోకి ఒరిగిపోయింది. చాపపైన పడుకోబెట్టి పక్కనే తను నిద్రపోయాడు. మెలకు వచ్చి చూసేసరికి మందారి తన చేతిని గుండెలపైన పెట్టుకుని నిద్రలో ఉంది. చేయి విడిపించుకోవడానికి కుడి చేత్తో మందారి చేతిని పైకెత్తాడు. గట్టిగా బిగుసుకొని ఉంది. ఒళ్ళు జలధరించింది రాములకి. చప్పును లేచి కూర్చున్నాడు. గట్టిగా లాగి చేయి వెదిలించుకున్నాడు. కళ్ళ నుండి కన్నీళ్లు ఏకధారగా కారిపోతున్నాయి. పక్కనున్న తువ్వాలుతో కళ్ళు తుడుచుకుంటూ లావుపాటి కోసు కర్రతో పాక నుండి బయటికి నడిచాడు. ఓ గంటకంతా తవ్వకం పని పూర్తి చేసి తిరిగి పాకకు చేరుకున్నాడు. కప్పులోంచి ప్లాస్టిక్ సంచి తీసి చేత్తో పట్టుకున్నాడు. మందారిని ఎత్తి భుజానికి సర్దుకుని శవాన్ని భుజాన్ని వేసుకున్న విక్రమార్కునిలా కాలువకేసి బయలుదేరాడు రాములు. గొంతలో మందారిని పడుకోబెడుతూ, తల్లి, ఈ పాడు డబ్బు లేక నిన్ను కూడా గొంతలో పడుకోబెట్టినా, ఎడమైతే నన్ను క్షమించరా అంటూ ప్లాస్టిక్ కవర్తో పాటు మందారిని మట్టితో కప్పాడు. సాయంత్రం పాక ముందు కూర్చుని ఉంటే ఏనాడు అటుకేసి రాని పోస్ట్ మ్యాన్ వచ్చాడు. అరే ఎరుకల రాములో, పట్నం నుండి నీకు టపా వచ్చిందిరా, పట్టు అంటూ నన్ను ముట్టుకోకు నామాల కాకి అన్న చందాన దూరం నుండే విసిరేసిపోయాడు. ఒళ్ళో పడ్డ కవర్ని చింపి చూశాడు రాములు. ఆశ్చర్యం. 2 కాళ్లతో నిలబడి ఉన్న మందారి ఫోటో. మందారిని ఎలా చూడాలనుకున్నాడో అదే భంగిమలో నిల్చున్న ఫోటో. తన తల్లి అంకాలు దేన్నైతే కోరుకుని చనిపోయిందో ఆ కోరిక తీరుస్తూ 2 కాళ్లపైన నిల్చుని ఉన్న మందారి ఫోటోని గుండెలకు హత్తుకున్నాడు రాములు. ఆనందంతో గుండె నిండిపోయింది. కానీ
స్టూలు వేసి చార్మినార్ ముందు కూర్చోబెట్టి ఫోటో తీసిన ఫోటోగ్రాఫర్ టెక్నిక్ని మాత్రం రాములు అర్థం చేసుకోలేకపోయాడు. ఆ ఆలోచన కూడా రాలేదు అతనికి. 2 కాళ్లపైన నిల్చున్న మందారి ఫోటోని పాక తడకకి గుచ్చి దాని ముందు తపస్సు చేస్తున్న మహామునిలా కూర్చుండిపోయాడు రాములు.